ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక అంశం హాట్గా నడుస్తూ ఉంది. అదే సాయి కృష్ణ అనే ఒక యువకుడి కస్టోడియల్ డెత్తే కాదు, ఆ డెత్ తర్వాత అసలు ఆ మనిషి ఏమైందో కూడా ఇప్పటివరకు పత్తా లేదు. సో దాని మీద పెద్ద ఇష్యూ నడుస్తూ ఉన్నది. దాని మీద రీసెంట్గా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించిండు. అయితే ఈ ఇష్యూకి మన తెలంగాణకి కొన్ని అంశాల్లో లింక్ ఉన్నది, కొన్ని అంశాల్లో సంబంధం ఉంది. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఏపీలో సాయి కృష్ణ అనే ఒక యువకుడి కస్టోడియల్ డెత్ జరిగింది కొద్ది రోజుల క్రితం. మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతని మీద ఆల్రెడీ ఒక 2-3 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి. ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకొని అక్కడ ఎవరైతే సిఐ ఉన్నాడో నాగరాజు, ఆయన ఆధ్వర్యంలో ఆయన మీద దాడి జరిగింది. తీవ్రంగా పోలీస్ స్టేషన్లోనే కొట్టిర్రు, దారుణంగా కొట్టి చంపేసిర్రు. స్టేషన్లోనే ఆయన ప్రాణాలు వదిలిండు. గత 9వ తారీఖున, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2 వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి, నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో, వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటూ పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసిలో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి నేను ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దాంట్లో నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా, నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా నా కొడుకు బాచులోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసేయండి నన్ను. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుక్కున్నా. తర్వాత ఆయనను ఒక బండి మీద కూర్చోబెట్టుకొని అంటే డెడ్ బాడీని ముందు ఒక కానిస్టేబుల్, వెనకాల ఒక కానిస్టేబుల్, మధ్యలో డెడ్ బాడీని పెట్టుకొని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో కాల్ చేసి వచ్చిర్రు. ఎట్లాంటి ఆధారాలు లేకుండా, అసలు ఏ ఆనవాళ్ళు దొరకకుండా చేసిర్రు ఈ కేసులో అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనక ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి సంఘటన ఇది. 2 రోజుల పాటు డెడ్ బాడీ బాత్రూంలో దాశారండి. 2 రోజుల పాటు డెడ్ బాడీని బాత్రూంలో పడేశారు. వాసన వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్లి దహనం చేశారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు, బతుకుతాడేమోనను చచ్చిపోతాడేమో. తర్వాత మార్చిలో పెట్టారు. అటట్టా శవాన్ని తిప్పారు, సినిమాలు తిప్పినట్టుగా, ఒక నాటకీయంగా. పెద్ద కథ ఇది. సో ఈ కేసు అప్పటి నుంచి సీరియస్ అయింది. వైఎస్ఆర్సీపీ దీని మీద చాలా ఫైట్ చేసింది. దాని మీద చాలా అధికార ప్రతిపక్షాల మధ్యలో చాలా వాదోపవాదాలు జరిగినాయి.
తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఇప్పుడు సిఐ నాగరాజును అరెస్ట్ చేసింది. ఆయనకు 14 రోజులేమో రిమాండ్ విధించారు. సో ఆయనకు ఎవరెవరు సహకరించారో వాళ్ళని కూడా అందులో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. సో ఇదొక మంచి పరిణామం. సరే, అతడు మర్డర్ కేసులో ఉన్నాడా, ఇంకొక నేరంలో ఉన్నాడా, ఏ నేరంలో ఉన్నాడా అనేది పక్కన పెడితే, ఒక ఎంత నేరస్తుడైనా వానికి కొన్ని హక్కులు ఉంటాయి. కస్టడీలో కొట్టడానికి, అంత దారుణంగా హింసించడానికి పోలీసులకు ఎట్లాంటి రైట్ లేదు. అరెస్ట్ చేసిన 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇవేవీ జరగలేదు. కస్టడీలోకి తీసుకొని స్టేషన్లో పెట్టి దారుణంగా కొట్టి చంపినటువంటి ఘటన అక్కడ ఏపీలో జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఇట్లాంటిది మన దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఒకటి సెన్సేషన్ అయింది. కరోనా సమయంలో ఇద్దరు తండ్రి కొడుకులను ఇట్లనే పోలీస్ స్టేషన్లో కొట్టి చంపితే ఆ కేసులో రీసెంట్గా కోర్టు చాలా కీలకమైనటువంటి డెసిషన్ ఇచ్చింది. వాళ్ళకి చాలా కఠినమైనటువంటి శిక్షలు విధించింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లాంటిదే ఏపీలో జరిగింది. ఇక్కడ నేరస్తుడు ఆయన, సరే చనిపోయిన వ్యక్తి నేరస్తుడు అయినా కూడా పాటించాల్సిన రూల్స్ వీళ్ళు పాటించలేదు. నిజంగానే నేరస్తుడు నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయన్నప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టాలి. కానీ అవేవి చేయకుండా ఏకాఏకిన కొట్టేసి స్టేషన్లోనే ప్రాణాలు వదిలితే తర్వాత తీసుకెళ్ళి డెడ్ బాడీని కూడా కాల్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో దీని మీద ప్రభుత్వం రెస్పాండ్ అయింది. సరే, దీని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటలేడు, అది ఇది అని చెప్పి సామాజిక వర్గం వచ్చింది, ఇక్కడ కాపు కమ్యూనిటీ అది అని చెప్పి వస్తే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు క్లారిఫికేషన్ ఇచ్చిర్రు. ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఆ పోలీస్ ఎవరైతే కొట్టి చంపిండో ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ వేరే రాజకీయాలు ఏం లేవు, కుల రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పిండు. సో కస్టడీలో అట్లా టార్చర్ చేయడం ఇదంతా కూడా కరెక్ట్ పద్ధతి కాదు. అందుకనే మేము ఇట్లా సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళకు క్లారిటీ ఇచ్చి, సరే ఇంతవరకు చాలా అద్భుతంగా ఉంది, మంచి నిర్ణయం, మంచి పని చేసిరు. అట్లా ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా కూడా శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించి జైలుకు పంపాలి. వాళ్ళు పోలీసు అయినా, సిఐ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా, డీజీపీ అయినా ఎవరిపైనా అట్లాంటి చర్యలు తీసుకోవాలి. కాకపోతే అదే ఏపీలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందినటువంటి జర్నలిస్టు వెంకట్రామరెడ్డిని కర్నూలు పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు రెండు వైపులా కాళ్ళ మీద కూర్చొని పాదాల మీద కొట్టడం, కాళ్ళ మీద కొట్టడం. ఆయన ఉండేదే ఇంత ఉంటాడు. ఆ మనిషిని చాలా దారుణంగా హింసించి 3rd డిగ్రీ ప్రయోగించి 2-3 రోజులు పెట్టుకొని అక్కడ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అప్పుడు ఆ మనిషి బయటకు వచ్చేండి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అప్పుడు మనిషిని అప్పగించారు. సో అప్పటి వరకు ఆ వ్యక్తిని టార్చర్ పెట్టారు. సేమ్ ఇక్కడ కూడా సాయి కృష్ణ ఇష్యూలో కూడా కస్టోడియల్ టార్చర్ జరిగింది. సేమ్ వెంకటరామరెడ్డి ఇష్యూలో కూడా కస్టోడియల్ టార్చర్ జరిగింది. కాకపోతే సాయి కృష్ణ ఇష్యూలో అక్కడ అంత తొందరగా ఎవరు వాళ్ళ బంధువులు ఎవరు అంత స్పీడ్గా రెస్పాండ్ కానట్టున్నారు, పాపం ఆయన ప్రాణాలు వదిలిండు. ఇక్కడ వెంకటరామరెడ్డి ఇష్యూలో తొందరగా రెస్పాండ్ అయ్యారు, కోర్టుకు పోయి కొట్లాడారు కాబట్టి ఈ మనిషి ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసుకొని తీసుకపోయి ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం హెబియస్ కార్పస్ వేసి వెనక్కి తెచ్చుకున్నారు కదా మనిషిని. మళ్ళీ ఇంకొక కేసు వేసి విజయనగరం నుంచి కూడా మళ్ళీ ఒకసారి పోలీసులు వస్తే తెలంగాణ జర్నలిస్టుల అందరం అడ్డం నిలబడితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ కూడా ఈయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది వెంకటరామరెడ్డి మీద. సాయి కృష్ణ కేసులో ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా అట్లాగే జరిగింది. సో ఇప్పుడు సాయి కృష్ణ ఇష్యూలో సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేసిర్రు, జైలుకు పంపించారు. సో మరి వెంకటరామరెడ్డిని 3rd డిగ్రీ ప్రయోగించారు, వెంకటరామరెడ్డిని దారుణంగా కొట్టిర్రు, ఇంటికి వచ్చి లొల్లి వేసిపోయారు. కస్టడీలో ఉన్నప్పుడు చాలా దుర్భాషలు ఆడిర్రు, ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టిర్రు. నువ్వు తెలంగాణను ఇక్కడ నీకేం సంబంధం రా, ఎందుకు నువ్వు మాట్లాడతావు ఇక్కడ రాజకీయాల గురించి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారని ఆయన చాలా ఇంటర్వ్యూలో తర్వాత ఏపీ రిలీజ్ అయినాక. సో మరి ఇప్పుడు మరి వాళ్ళ మీద కర్నూలు పోలీసుల మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిఐ నాగరాజ్ ఇష్యూలో చాలా అద్భుతంగా వ్యవహరించారు. సిఐ నాగరాజుని లోపలికి పంపించారు తప్పు చేసిండు కాబట్టి. మరి కర్నూలు పోలీసులు కూడా తప్పు చేశారు కదా, ఒక జర్నలిస్ట్ని 3rd డిగ్రీ ప్రయోగించి అంత దారుణంగా కొట్టి అది చేశారు కదా. మరి ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు? కస్టడీలో టార్చర్ చేయడం, కస్టడీలో కొట్టడం, అసలు కస్టడీలో ఆడు ఎంత పెద్ద నేరస్తుడైనా చేయడం తప్పు కస్టడీలో. అట్లాంటిది 3rd డిగ్రీలు ప్రయోగించారు. చేసినప్పుడు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు? ఇక్కడ కూడా జరిగింది అదే, సాయి కృష్ణ ఇష్యూలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ వెంకటరామరెడ్డి ఇష్యూలో కూడా అదే జరిగింది. సో విజయనగరం పోలీసులు వచ్చారు మళ్ళీ నెక్స్ట్ టైం. నిజంగా వాళ్ళు తీసుకొని పోయింటే ఇప్పుడు సేమ్ సాయి కృష్ణ ఇష్యూలో ఎట్లా అయిందో వెంకటరామరెడ్డి కూడా అట్లనే అయ్యేవాడేమో. కనబడకుండా వేసేవాళ్ళం. ఇప్పుడు సాయి కృష్ణ అసలు నామరూపాలు లేకుండా మనిషి కనబడకుండా పోయిండు. సో వెంకటరామరెడ్డి పరిస్థితి కూడా అదే అయ్యేది కావచ్చు. సో ఎట్లయితే ఇప్పుడు ఆ ఇష్యూలో సాయి కృష్ణ ఇష్యూలో సిఐ నాగరాజ్ అరెస్ట్ అయ్యిండో, సేమ్ ఎవరైతే జర్నలిస్ట్ వెంకటరామరెడ్డి మీద
థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టడీలో టార్చర్ పెట్టిర్రో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటుందో ఏపీ ప్రభుత్వం ప్రకటించాలి. మేము నిజంగానే ఈ కస్టోడియల్ టార్చర్లకు వ్యతిరేకం, పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మేము ఊరుకోము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక సందేశం ఇవ్వాలి దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఈయన ఆల్రెడీ దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా అక్కడ సమర్పించినట్టున్నాడు. కోర్టు కూడా వేసినామని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు గతంలో. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి. సో అది ఎప్పుడు ఇస్తారనేది, ఎప్పుడు వాళ్ళను జైలుకు పంపిస్తున్నారనేది ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద గౌరవం పెరుగుతుంది ఇంకా ప్రజలకి. నిజంగానే వీళ్ళు కస్టోడియల్ టార్చర్లకి, కస్టడీలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడానికి వీళ్ళు వ్యతిరేకం. ఓవర్ యాక్షన్ చేస్తే సిఐ నాగరాజ్ జైలుకు పోయినట్టుగా పోతాము అనే ఒక సంకేతం ఇస్తున్నారు అనేది ప్రపంచానికి పోతుంది. లేకపోతే కేవలం సాయికృష్ణ ఇష్యూలో పబ్లిసిటీ కోసం అంత నెగిటివ్ అవుతున్నది, దాన్ని పాజిటివ్ చేసుకునే ఉద్దేశంతో అక్కడ పోయి సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేసిరు. కానీ ప్రశ్నించే వాళ్ళని, తప్పులు ఎత్తి చూపే వాళ్ళని కస్టడీలో పెట్టి టార్చర్ పెడతాం, ఇట్లనే కొడతాము, ఇవన్నీ చేస్తాం మేము అని చెప్పి ఈ సందేశం ఇచ్చినట్టు అవుతుంది. లేకపోతే అరెస్ట్ చేయకపోతే, వాళ్ళ మీద కర్నూలు పోలీసుల మీద కేసు పెట్టకపోతే. సో ఇప్పుడు మీరే ఒక కస్టోడియల్ టార్చర్ కేసులో నిర్ణయం తీసుకున్నారు, అరెస్ట్ అయ్యారు. సో ఇంకో కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా నిర్ణయం తీసుకోవాలి. సేమ్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పెట్టిరని చెప్పి ఆల్రెడీ చాలామంది అధికారులను, సీనియర్ ఐపీఎస్లను సస్పెండ్ చేసిరు. వాళ్ళ మీద చర్యలు, ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది, వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అప్పుడు రఘురామకృష్ణంరాజు కేసు ఉంది, ఇప్పుడు సాయికృష్ణ కేసు ఉంది. సో అక్కడ కస్టోడియల్ టార్చర్ కరెక్ట్ కాదు అని మీరే చెప్పిర్రు. సో మరి ఇక్కడ ఈయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. సో మరి ఆ కేసుల్లో ఒకలా, ఈ కేసులో ఒకలా వ్యవహరిస్తే మీ పరువే పోతుంది. సో ఇప్పుడు వీళ్ళ మీద కూడా, కర్నూలు పోలీసుల మీద కూడా కేసు పెట్టి ఇకపై ఎవరు అట్లా చేయొద్దు అని ఒక సందేశం మీరు ఇవ్వగలిగితే మీ పరువు నిలబడుతుంది. లేకుంటే ఇది కేవలం పిఆర్ స్టంట్గానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ.